బాబా కృపా కటాక్షంతో మనకు ఈరోజు లిజన్ హ్యూమనిజం అనే గ్రంథంలో మనము చదువుకుంటున్నటువంటి మరణము అమరత్వము అనే చాప్టర్ని పూర్తి చేసుకునే అవకాశం కలిగింది. అంతకుముందు మనము చదువుకుంటూ ఉన్నాం. ఈ మరణము అమరత్వము అనే చాప్టర్లో బాబా అనేక విషయాలు తెలియజేశారు. మరణము ఎన్ని రకాలు, ఏ విధంగా మరణం ప్రాప్తిస్తుంది, మరణం తర్వాతి జీవితం ఏమిటి, అలాగే అమరత్వం అంటే ఏమిటి, నిజమైనటువంటి జన్మ అంటే ఏమిటి, నిజమైన పుట్టుకంటే ఏమిటి, నిజమైన మరణం అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా చాలా సుదీర్ఘంగా సవివరంగా బాబా చర్చిస్తూ ఉన్నారు. మనము గత వారంలో ఈ పరిణామ క్రమంలో అంటే మొట్టమొదటిసారి జన్మ ఏదైతే వచ్చిందో అది నిజంగా భగవంతుడి నుండి విడిపడినటువంటి ఆత్మ ఒక రూపాన్ని ధరించి కొంత చైతన్యం, కొంత ఎరుక, అలాగే కొంత సంస్కారాలు ఇవన్నీ పోగు చేసుకుని ముందుకు నడుస్తూ పరిణామ క్రమం అంతా కూడా ప్రయాణించి చివరకు మానవ రూపాన్ని ధరించినప్పుడు అది ఆ పరిణామ క్రమాభివృద్ధికి చివరి మెట్టు అవుతుంది. ఈ క్షణం నుండి అంటే ఎప్పుడైతే మానవునిగా తొలిసారి జన్మించిందో ఆ క్షణంలో పరిమిత వ్యక్తిత్వం నేను అనేది మొదలవుతుంది. ఈ మిగిలినటువంటి జంతువులు కానివ్వండి, చేపలు, వేటికి కూడా నేను అనేటటువంటి అహం అనేది ఉండదు. మానవుని నుండే ఆ అహం అనేది ప్రారంభమవుతుంది. అందువలన చైతన్యం సంపూర్ణమైనప్పటికీ మానవ రూపంలోకి వచ్చేసరికి ఆ జీవాత్మకు సంపూర్ణ చైతన్యాన్ని పొందినప్పటికీ కూడా నేను భగవంతుణ్ణి అని చెప్పడానికి బదులు నేను ఫలానా, నేను మానవుణ్ణి, నేను అయ్యో నాకు ఇన్ని కష్టాలున్నాయి, నాకు ఇన్ని బాధలున్నాయి, ఈ విధంగా తనను తాను సంకుచితం చేసుకుంటూ ఇతరులతో వేరు చేస్తూ అందరము పరమాత్మలో భాగమై ఉన్నామనేటటువంటి ఎరుక లేక తనను తాను పరిమితం చేసుకుంటూ తన కష్టాలు నష్టాలతో జీవితాన్ని గడపడం ప్రారంభిస్తుంది మానవునిగా. అప్పటి అంటే నేను అనేదే ఆ ఎరుక అదే ఒక్కటే కలిగి ఉండి అదే ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. కాబట్టి వ్యక్తి అంటే నేను, దానికి నిజమైనటువంటి జన్మ ఏమిటి అంటే మానవునిగా, తొలి మానవునిగా రూపం పొందడం. మరి వ్యక్తి యొక్క నిజమైన మరణం ఏమిటో కూడా మనం గత వారం తెలుసుకున్నాం. కొంచెం క్లుప్తంగా మనం గుర్తు తెచ్చుకునేందుకు ఒక్కసారి ఆ విషయంలోకి వెడదాం. ఆ వ్యక్తి నిజమైన మరణం సంభవిస్తుంది అంటే అతడు తన పరిమితమైనటువంటి వ్యక్తిత్వాన్ని, నేను పరిమితుణ్ణి, నేను ఇంతే, నేను ఈ 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నాను, లేకపోతే ఇలాగా నా ఆకారం ఇలా ఉంది, ఈ దీంతోటే పరిమితమై అంటే ఈ శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి ఆత్మ నేను అంటే శరీరమే అని ఆ భ్రమలో ఉంటుంది. కాబట్టి తన పరిమిత వ్యక్తిత్వాన్ని లేక వేర్పాటు భావన అంటే నేను వేరు, ఇతరులు వేరు, నేను వేరు, ఇంట్లో వాళ్ళు వేరు, ఇలా ప్రతి ఆత్మతోటి తాను వేరు అనేటటువంటి భావాన్ని కలిగి ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే జనన మరణ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని అంతర్ముఖ ప్రయాణంలో ఈ భూమికలన్నిటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళి భగవంతునిలో లీనమవుతుంది కదా, అప్పుడు నిజమైనటువంటి మరణం. అది తన వేర్పాటు భావనను అనంతము అవిభాజ్యము అయిన భగవంతుని చైతన్యంలో లీనమైపోతుంది. అది నిజమైనటువంటి మరణం. అలా ఆ వ్యక్తి పరిమితమైన అహంభరితమైన మనసు సంపూర్ణంగా అదృశ్యమవడమే అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ. అంటే మనసు పూర్తిగా నశించిపోవడం.
అదే మనోనాశ్. అలా అహము, నేను అనేటటువంటి పరిమితమైన అహం అనేది అపరిమితమైన అహంగా మారడం. నేను భగవంతుడను, ఉన్నది నేనొక్కడినే అనేటటువంటి ఆ అపరిమితమైన అహంగా మారడమే నిజమైనటువంటి మరణం. అంతవరకు అజ్ఞానం అనేటటువంటి సంస్కారాల ముసుగును తయారు చేస్తుంది మనసు. అయితే భౌతికంగా చనిపోవడం అనేది తరచు జరుగుతూనే ఉంటుంది. 84 లక్షల జన్మల్లో ఎన్నిసార్లు మరణించాలి, ఎన్నిసార్లు మళ్ళీ జన్మించాలి, అలాంటి జనన మరణాలన్నీ కూడా గడిచిపోతాయి మామూలుగానే. అంటే భౌతికంగా చనిపోవడం కంటే ఈ నిజమైనటువంటి మరణం అనేది చాలా కష్టం. కానీ సద్గురు కటాక్షం ద్వారా ఆ వ్యక్తికి నిజమైన మరణం సంభవించినప్పుడు కనురెప్పపాటు కంటే ఎక్కువ సమయం పట్టదట అతడు భగవంతునిలో లీనమవడానికి. ఎలాంటి పరిస్థితుల్లో అందుకనే బాబా నేను నా ఇచ్ఛ కలిగితే రాయికైనా నేను భగవద్ అనుభవాన్ని సంప్రాప్తింపజేయగలను అని బాబా చెప్పారు. అందువల్ల సద్గురువు కటాక్షం కనుక దొరికితే ఆ వ్యక్తి ఆ నిజమైనటువంటి మరణానికి ఆ దాన్ని చేరుకోవడానికి అంటే భగవద్ అనుభవానికి కనురెప్ప పాటు కంటే తక్కువ సమయం పడుతుంది. ఆ అహంభరిత మనసు యొక్క నాశనం అంటే మనోనాశనం నేను వేరు అనే సంకుచిత లేదా పరిమిత వ్యక్తిత్వాన్ని దాటి అపరిమితమైనటువంటి భగవంతునిలో లీనమవడం. అంటే ఈ భ్రాంతి నుండి దాటిపోవడం. ఈ భ్రాంతి నుండి ఆత్మ విడిబడిపోవడం. దాన్నే ముక్తి లేక మోక్షము అని పిలుస్తారు. అయితే ఈ సంస్కారాలచే కప్పిబడి ఉన్నటువంటి అహంభరితమైనటువంటి మనసు ఎన్నటికీ నిశ్చల సాధించలేదు అంటున్నారు. నిశ్చల స్థితి అంటే ఏమిటి? ఈ మనసు ఊగిసలాట. ఇప్పుడు ఒక పెండ్యులం, పెండ్యులం అంటే లోలకం అంటాం. ఆ లోలకము కొంచెం కదిలిస్తే చాలు ఆ చివరి వరకు వెళ్ళి మళ్ళీ ఈ చివరి వరకు తిరుగుతుంది. మళ్ళీ దాని ఆహ్, పెండ్యులం యొక్క శక్తి ఉన్నంత సేపు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. నిశ్చల స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈ మనస్సు అనేది అంటే ఈ సంస్కారాలచే కప్పబడి ఉన్నటువంటి మనసు ఎప్పటికీ కూడా నిజమైన నిశ్చల స్థితికి రాలేదు. ఆ మనసు ఏది ఆధిక్యంగా ఉంటే దానిలో ఉండేటటువంటి సంస్కారాలు మంచి ఆధిక్యతలో ఉంటే ఆ మంచి వైపు మొగ్గు చూపుతుంది. చెడు ఆధిక్యంగా ఉంటే చెడు వైపు మొగ్గు చూపుతుంది. అందువలన ఈ సంస్కారాల నడుమ ఈ మనసు అనేది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అంటే అటు ఇటు, ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నిశ్చల స్థితికి రాదు. ఎప్పుడు ఒక్కసారిగా సంస్కారాలన్నీ కూడా పూర్తిగా నాశనమైనప్పుడు మాత్రమే అది నిశ్చల స్థితికి వస్తుంది. ఈ సంస్కారాలు ఉన్నంతసేపు మనసు ఊగిసలాట జరుగుతూనే ఉంటుంది. ఈ అహంతో కూడి ఉన్నటువంటి మనసు దానితో పాటు సంస్కారాలు ఇవన్నీ కూడా తుడిచిపెట్టబడాలి. అప్పుడు మాత్రమే చైతన్యం నిశ్చల స్థితి వస్తుంది. మనము పాత రోజుల్లో మా ఇళ్లల్లో గడియారాలు ఉండేవి. దానికి కీ ఇచ్చేవారు. ఆ కీ ఇచ్చిన తర్వాత దాంట్లో కింద వేలాడుతున్నటువంటి ఆ లోలకం అట్నుంచి ఇటు, ఇటునుంచి అటు తిరుగుతూనే ఉంటుంది. దాంట్లో కీ అయిపోయే వరకు అది నిశ్చల స్థితికి రాదు. అలా మనసు దాంట్లో ఉన్నటువంటి సంస్కారాలు మంచి, చెడు అన్నీ ఈ ద్వంద్వ అనుభవాలతో ఉన్నటువంటి అంటే ద్వంద్వ అనుభవాల ద్వారా పేరుకున్నటువంటి సంస్కారాల వైపు మొగ్గు చూపుతూనే ఉంటుంది. అప్పటికి కానీ నిశ్చల స్థితికి రాలేదు. అపరిమితము, సంస్కార రహితము అలాంటి వ్యక్తిత్వం పొందాలి. అంటే సంస్కారాలు లేనటువంటి వ్యక్తిత్వం. అపరిమితమైనటువంటి అంటే భగవంతునిలో ఏకమవ్వడం. అప్పుడు మాత్రమే ఆ నిశ్చల స్థితి సాధ్యపడుతుంది. శాశ్వత అస్తిత్వం పొందినప్పుడు నిజమైన అమరత్వ స్థితి. శాశ్వతమైన అస్తిత్వం ఎవరు అంటే ఉన్నది ఎవరు? భగవంతుడు మాత్రమే.
అంటే అస్తిత్వం, నిజమైన అస్తిత్వం కలిగి ఉన్నది ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. మిగిలినటువంటి ఈ జీవరాశులు, విశ్వము, ఈ విశ్వంలో గోళాలు ఇవన్నీ కూడా ఈ భ్రాంతిలో భాగాలే. ఎప్పుడైతే ఈ భ్రాంతి నుండి, ఈ ప్రపంచం నుండి, ఈ ద్వంద్వాల నుండి మనం విముక్తులం అవుతామో అప్పుడే శాశ్వతమైనటువంటి అస్తిత్వంలో ఉంటాం. అది నిజమైనటువంటి అమరత్వ సిద్ధి. భగవద్ అనుభవం పొందినప్పుడు ఏర్పడిన చైతన్యం యొక్క అనంత నిశ్చల స్థితి వేరు. ఎప్పుడైతే భగవద్ అనుభవం పొందుతాడో మానవుడు, అంటే మానవునిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అందుకనే దేవతలు కూడా మానవ రూపాన్ని, ఒక్క జన్మైన మానవ రూపంలో జన్మించి అప్పుడు వాళ్ళు కూడా భగవద్ అనుభవం సిద్ధింప చేసుకోవచ్చు అంటారు. అలా భగవద్ అనుభవం పొందినప్పుడు ఈ చైతన్యం అనేది సంపూర్ణ చైతన్యం, నేనే భగవంతుడను అనేటటువంటి ఎరుక కలిగి అనంతమైనటువంటి నిశ్చల స్థితికి వస్తుంది. ఆ నిశ్చల స్థితి వేరు. మామూలుగా వ్యక్తి మరణించిన తర్వాత మరి మామూలుగా మనం చెప్పుకున్నాం మరణం గురించినటువంటి విషయంలో. ఆ మరణించినటువంటి ఆ వ్యక్తి ఆ తర్వాత జీవితాన్ని కొంత అనుభవించాలి. పరిమితమైనటువంటి అహం అంటే దానితో ఏమేమి కూడి ఉంటాయి? స్థూల శరీరం మాత్రమే రాలిపోతుంది కానీ ఆ ఆత్మకు ఉండేటటువంటి సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, అలాగే మానసిక శరీరంలో ఉండేటటువంటి అహము, కోరికలు, భావనలు, అలాగే ఈ సంస్కారాలు, వీటితో కూడి ఉంటుంది ఆత్మ సాధారణమైనటువంటి మరణం తర్వాత. అంటే స్థూల శరీరం విడిచిపెట్టినటువంటి ఆత్మకు ఈ సూక్ష్మ మానసిక శరీరాలు రెండు ఉంటాయి. అలా వ్యక్తి మరణించిన తర్వాత ఈ పరిమితమైనటువంటి అహము ఉంటుంది. ఆ మనసు, ఈ సంస్కారాలతో కూడి ఉన్నటువంటి మనసు స్వర్గము లేక నరకము ఆ స్థితిలో ఈ సంస్కారాల సమతుల్యతను సాధించవలసి ఉంటుంది. అంటే మనసుతో పాటు ఉన్నటువంటి ఆ సంస్కారాలను మరణానంతర జీవితంలో యాతనా శరీరంతో అక్కడ, అంటే చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నప్పుడు నరక స్థితిని, అలాగే మంచి సంస్కారాలు ఎక్కువగా ఉన్నప్పుడు స్వర్గస్థితిని అనుభూతి పొందాలి. అప్పుడు ఈ స్వర్గము, నరకము ఈ స్థితిలో కొంతవరకు ఈ బ్యాలెన్స్ సాధిస్తూ ఉన్నటువంటి సమయంలో మరొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని మనం చదువుకున్నాం. ఆ సమయంలో అక్కడ కొద్దిగా నిశ్చల స్థితి ఏర్పడుతుంది. అది వేరు, ఇది వేరు సుమా, ఇది అది డిఫరెన్షియేట్ చేసి మనము గ్రహించాలి విషయాన్ని అని ఇక్కడ బాబా చెప్తున్నారు. అంటే నిజమైనటువంటి మరణం ప్రాప్తించినప్పుడు ఈ సంస్కారాలు నాశనమైపోయి మనసు కూడా పూర్తిగా నశించి ఏకత్వ సిద్ధిని సాధించినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ నిశ్చలత వేరు. ఇక్కడ సాధారణ మరణం తర్వాత ఈ స్వర్గ నరక స్థితులను అనుభవించిన తర్వాత ఈ రెండు సంస్కారాలు కొంచెం రమారమి దగ్గరగా వచ్చేటటువంటి ఆ నిశ్చల స్థితి వేరు సుమా, జాగ్రత్తగా గమనించండి అంటున్నారు బాబా. దానికి దీనికి పోలిక ఉండదు. ఈ విషయాల పట్ల స్పష్టత కలిగి ఉండాలి. మానవునిలో సంపూర్ణమైన చైతన్యం అతని పరిమిత అహంభరితతో కూడి ఉన్నంత వరకు అట్టి వర్ణించనలవి కాని నిశ్చల స్థితిని చేరడం అసంభవం. అంటే చైతన్యం మానవునిలో ఈ స్థూల శరీరం రాలిపోయినప్పటికీ సూక్ష్మ శరీరము, మానసిక శరీరంతో కూడి ఉన్నటువంటి ఆత్మ ఈ వీటిని అన్నిటినీ కూడా వదిలించుకుందే ఆ నిశ్చల స్థితి చేరడం అనేది అసంభవము అంటున్నారు. అంటే పూర్తిగా మనోనాశ్ కావాలి, అలాగే సంస్కారాలు కూడా పూర్తిగా ఏమీ చిన్న మచ్చుకు కూడా లేకుండా నాశనం అవ్వాలి. మరణించిన తర్వాత ఆత్మ సరికొత్త భౌతిక శరీరం పొందే సమయంలో ఆ వ్యక్తి యొక్క మంచి చెడు సంస్కారాలు ఇంచుమించుగా సరితూగే స్థాయికి చేరుకుంటాయి. అయినప్పటికీ ఆ సమయంలో మంచి సంస్కారాలు చెడు సంస్కారాల కంటే కాస్త ఎక్కువ ఉండడం కానీ
చెడు సంస్కారాలు మంచి సంస్కారాల కంటే కొంచెం అధికంగా ఉండడం కానీ ఎప్పుడూ జరుగుతుంది. అంటే ఎప్పుడూ కూడా ఈ మంచి సంస్కారాలు మరణించినటువంటి వ్యక్తిలో ఉండేటటువంటి మనసులో పేరుకున్నటువంటి ఈ మంచి చెడు సంస్కారాలు ఎప్పుడూ సరితూగవు. ఎప్పుడైనా సరితూగాయి అంటే ఇంకా ముక్తి లభిస్తుంది. దాంతో జనన మరణాల నుండి ముక్తి పొందుతాడు ఆ వ్యక్తి. కానీ సాధారణంగా ఏవో ఒకటి అంటే అటు మంచైనా ఎక్కువ ఉంటుంది, ఇటు చెడైనా ఎక్కువ ఉంటుంది. 2 సమానంగా మాత్రం రావు. అవి ఎన్నటికీ సరిగ్గా సరితూగవు. అంతేకాక అవి ఒకదానిని మరొకటి కప్పి ఉంచడం కానీ, ఒకదానిని మరొకటి రద్దు చేయడం కానీ జరగదు. అంటే మంచి సంస్కారాలను అనుభవించి, దాని ద్వారా వచ్చేటటువంటి సంస్కారాలను పోగు చేసుకోవాలి. అలాగే చెడు సంస్కారాలున్నప్పుడు వాటిని వేరేగా అనుభవించి, వాటి నుండి వచ్చేటటువంటి మళ్ళీ సంస్కారాలు పోగైనటువంటి మళ్ళీ సంస్కారాలని పొందవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ మంచి ఒక ఒక 20 ఉన్నాయి. 20 టన్నులు అనుకుందాం. చెడు 10 టన్నులు అనుకుందాం. రెండింటికి ఈక్వలైజ్ చేసి 10 ఈ 10 ఈ 10ని కొట్టేసి మంచి సంస్కారాలు 10 ఉంటాయి అని అనుకోవడానికి వీల్లేదు సుమా అంటున్నారు. అంటే అందువలన ఒకదాన్ని మరొకటి రద్దు చేయదు. అంటే చెడు సంస్కారాలు, మంచి సంస్కారాలు ఒకదాన్ని ఒకటి రద్దు చెయ్యవు. ఒకదాన్ని ఒకటి కప్పి ఉంచదు. 2 కూడా వ్యతిరేక సంస్కారాలు. నాణ్యతాపరంగా, పరిమాణపరంగా ఒకదాన్ని మరొకటి పూర్తిగా వ్యతిరేకమై రద్దు చేసుకోవడం వలన మాత్రమే పరిపూర్ణమైన నిశ్చలత సాధింపబడుతుంది. వాటిని ఒకదాన్ని ఒకటి అంటే 2 వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకదాన్ని అంటే 2 కూడా తులన స్థితికి తీసుకువస్తూ ఒకదాన్ని అంటే మరొకటి రద్దు చేసుకోవడం వలన మాత్రమే ఈ పరిపూర్ణత సాధించబడుతుంది. విరుద్ధమైన సంస్కారాలు వాటి శక్తిలో సమానంగా ఉండడమే కాక గుణాత్మకంగాను సరిగ్గా వ్యతిరేకత ఉన్నప్పుడు మాత్రమే ఒకదానిని మరొకటి రద్దు చేసుకుంటాయి. ఈ విరుద్ధమైన సంస్కారాలు, వ్యతిరేక సంస్కారాలు 2 కూడా అంటే మంచి వేరు, చెడు వేరు. రెండింటికి అటు అంటే ఆ స్థాయికి అది వెడుతుంది. ఈ చెడు అనేవి ఈ స్థాయికి ఇది వెడుతుంది. 2 విరుద్ధమైనవి. కాబట్టి వాటిల్లో ఉండేటటువంటి ఆ గుణము, ఆ వ్యతిరేకత సరిగ్గా ఉన్నప్పుడు అవి 2 ఒకదాన్నొకటి రద్దు చేసుకుంటాయి. ఆ తర్వాత అవి ఎంత మాత్రమూ ముందుకు నడిపించే మానసిక శక్తుల వలె పనిచేయలేవు. అంతట వ్యతిరేక సంస్కారాల నుండి విడివడి పరిపూర్ణ అవగాహన స్థితికి మార్చబడతాయి. దాన్నే ముక్తి లేక మోక్షము అంటారు. ఈ ముక్తి, మోక్షము అనేది ఈ విరుద్ధమైన సంస్కారాలు రెండింటిని ఒకదాన్నొకటి రద్దు చేసుకోవడం ద్వారా సాధింపబడుతుంది. కానీ సాధారణంగా ఈ పరిస్థితి రాదు అంటున్నారు బాబా. ప్రతి వ్యక్తి ప్రతిసారి జన్మించడానికి ముందు అతనిలోని వ్యతిరేక సంస్కారాలు ఇంచుమించు సమానమవట్లు కనిపిస్తాయి. అంటే ప్రతి వ్యక్తి మరణించిన తర్వాత కొంత నరకస్థితో లేకపోతే స్వర్గస్థితో ఆయా సంస్కారాలను బట్టి అనుభవించిన తర్వాత అవి 2 ఇంచుమించు కొంచెం సమాన స్థితికి వస్తున్నాయి అనుకోగానే ఆ వ్యక్తి అంటే ఆత్మ మరొక పిండంలో ప్రవేశించి మరొక జన్మ తీసుకుంటుంది. ఆ సమయంలో ఇంచుమించు సరిపోతున్నట్లుగా సమానం అవ్వబోతున్నట్లుగా కనిపిస్తాయి. ఎప్పటికీ సమానం కావు. ఒకవేళ సమానమైతే ముక్తి. ఆ పరిస్థితిని బాబా ఒక ఉదాహరణ ద్వారా మనకి చెప్తున్నారు. టగ్ ఆఫ్ వార్. టగ్ ఆఫ్ వార్ అంటే మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక పెద్ద లావైనటువంటి తాడుని కొంతమంది సగం మంది ఒకవైపు, సగం మంది మరొక వైపు పట్టుకుంటారు. వాళ్ళ వైపు లాగుతారు. ఇటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు లాగుతూ ఉంటారు. దాన్ని టగ్ ఆఫ్ వార్ అంటారు. ఈ టగ్ ఆఫ్ వార్తో పోల్చవచ్చు అంటున్నారు. ఇరువైపులా ఉన్న వ్యతిరేక సంస్కారాలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఏ వర్గము ఎదుటి వర్గంపై ఆధిక్యత సంపాదించలేదు. ఇప్పుడు రెండు వైపుల నుండి వాళ్ళు ఇటు లాగుతారు,
అంటే వీళ్ళు ఇటు లాగుతారు, వాళ్ళు అటు లాగుతారు. అలా లాగుతున్నప్పుడు సమానమైనటువంటి శక్తి ఉందనుకోండి, అలాగ లాగుతూనే ఉంటారు. ఏమాత్రము అదు. ఏదో ఒక చిన్న పొరపాటుగా అటువైపు అంటే ఎవరైనా పట్టు సడలించారు అనుకుందాం. అప్పుడు వెంటనే ఆ బలమైనటువంటి ఆ గ్రూప్ వాళ్ళు దీన్ని లాగుతారు. వీళ్ళందరూ కూడా పడిపోతారు. టగ్ ఆఫ్ వార్ ఆటలో కూడా ఇరువైపులా ఉన్న వ్యతిరేక వర్గాలు ప్రదర్శించే శక్తి సమానమవ్వబోతుండగా ఒక చిన్న భంగపాటు. ఇద్దరూ ఈక్వల్‌గా లాగుతూనే ఉంటారు. ఇద్దరూ ఇటువైపు వాళ్ళలో ఉండేటటువంటి శక్తి, అటువైపు ఉన్న వాళ్ళలో ఉండేటటువంటి శక్తి ఇంచుమించుగా సరితూగుతూనే ఉంటుంది. ఆ సమయంలో చిన్న చిన్న ఏదో ఒక చిన్న పాటు వచ్చి లేతే చిన్న కదలిక వచ్చి ఆ పరిస్థితి తారుమారవుతుంది. ఎటువైపు వాళ్ళు బలంగా ఉంటే అటువైపు వాళ్ళ వైపు ఈ బలం లేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు పడిపోవడం జరుగుతుంది. ఆ విధంగానే వ్యక్తి జన్మించబోతున్న సమయంలో సమానమవబోతున్నట్లుగా కనిపించే వ్యతిరేక సంస్కారాలలో కొద్దిపాటి కుదుపుతో ఆ వ్యక్తి గడపబోయే జీవితానికి సరిపడ సంస్కారాల వైఖరిని మార్చవలసి ఉంటుంది. ఇక్కడ నాకు అర్థమైన విధంగా చెప్తాను. ఈ వ్యక్తి జన్మించబోతున్నటువంటి ఆ సమయంలో టగ్ ఆఫ్ వార్‌లో ఎలాగైతే అటు అంటే చెడు సంస్కారాలు అటువైపు లాగుతూ ఉంటాయి. మంచి సంస్కారాలు దాని వైపు లాగుతూ ఉంటాయి. ఇలా లాగబడినప్పుడు ఏదో ఒక చిన్న కుదుపు కలిగి ఆ వ్యక్తి వచ్చే జన్మలో గడపబోయేటటువంటి జీవితానికి సరిపడా సంస్కారాలను చేకూరుట. భగవదనుభవం యొక్క స్థితిలో వ్యతిరేకమైన సంస్కారాలు 2 ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయి, అనగా కలిసిపోయి, ఎంత మాత్రము వ్యతిరేకతను వ్యక్తం చేయలేనంతగా పెనవేసుకుపోతాయి. ఇక్కడ ఈ టగ్ ఆఫ్ వార్‌లో ఎలా ఉంటుంది? ఇటువైపు వాళ్ళు వదలరు తాడుని. వాళ్ళ వైపు వ్యతిరేక వర్గం వాళ్ళని వాళ్ళ వైపు లాక్కుందామని ప్రయత్నిస్తారు. అలాగే అటువైపు వాళ్ళు కూడా వీళ్ళ ఎదుటి వర్గం వాళ్ళని వాళ్ళ వైపు లాగడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ఈ 2 కూడా కలిసిపోయి ఎంత మాత్రము వ్యక్తం చేయలేదనుకోండి, వ్యతిరేకత అనేది వాళ్ళ మధ్య లేదు అటు వీళ్ళు లాగట్లేదు, అటు వాళ్ళు లాగట్లేదు. అప్పుడు ఆ వ్యతిరేకత అనేది లేకుండా పోతుంది. ఆ సమయంలో 2 ఒకదానితో ఒకటి అంటే సంస్కారాల గురించి చెప్తున్నారు. ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయి అనగా కలిసిపోయి ఎంత మాత్రము వ్యతిరేకంగా ఉండవు. ఆ వ్యతిరేకతను వ్యక్తం చేయలేవు. అంటే మంచి దాని వైపు లాక్కోలేదు. చెడు దాని వైపు లాక్కోలేదు. ఇక్కడ వ్యతిరేకత అనేది ఉండదు. ఫలితంగా సంస్కారాల బిగింపు సడలైన స్థితికి చేరుకుంటాయి. ఆంతరంగికమైన స్థితిలో వాటి శక్తిని లేక బిగువును కోల్పోయి సంపూర్ణంగా నిర్వీర్యమైపోతాయి. అంటే 2 కూడా పనికిరానివైపోతాయి. ఎదుటి వర్గంపై దాడి చేసే స్వభావం నశిస్తుంది. మంచిపై చెడుపై మంచి కూడా ఈ దాడి అనేది చెయ్యడానికి శక్తి ఉండదు. గణిత శాస్త్రంలో అంటే లెక్కల్లో సరిగ్గా వ్యతిరేకతలు సమానం అయిన స్థితికి ఈజ్ ఈక్వల్ టు అంటాం. ఈజ్ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఏ అనేది బితో సమానమైంది అన్నట్లుగా ఈజ్ ఈక్వల్ టు అని పెడతాం. అలాంటి ఆ వ్యతిరేకతలు సమసిపోయి ఈ సమానమైపోయినటువంటి స్థితితో పోల్చవచ్చు. ఇది వ్యతిరేకతకు అతీతమైన స్థితి. అంటే నిజానికి గణిత శాస్త్రంలో ఇది ఈక్వల్ టు అది దీనికి అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి. 0 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకోండి. అది గణిత శాస్త్రానికి సంబంధించింది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? వ్యతిరేకత అతీతం స్థితి. ఇక్కడ మంచి, చెడు సంస్కారాలు ఒకదాన్నొకటి వ్యతిరేకించుకోవడం మానేసినప్పుడు భగవదనుభవం కలుగుతుందని బాబా చెప్పారు. ఆ సమయంలో ఇవి 2 ఈక్వల్ అయితాయా అంటే కాదట. ఈజ్ ఈక్వల్ టు అనడానికి వీల్లేదట. కానీ అవి 2 కూడా ఈ సంస్కారాలకు అంటే ఈ వ్యతిరేకతకు అతీతమైన శక్తి. అతీతమైనటువంటి స్థితి. అంటే వ్యతిరేకత అనేది ఉండదు.
అనంత ఏకత్వంలో అఖండ అవిభాజ్యమైన చైతన్యంలో నిశ్చల స్థితి, ఆ స్థితికి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. అంటే అనంతమైనటువంటి ఏకత్వంలో అఖండము అవిభాజ్యమైనటువంటి ఆ చైతన్యంలో ఈ వ్యక్తి యొక్క చైతన్యం లీనమైపోతుంది. అంటే నేనే భగవంతుడను అనేటటువంటి స్థితి ఎరుక కలుగుతుంది. భగవద్ అనుభవం పొందడానికి ఆత్మ చేస్తున్న సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణం మనసు ప్రబలంగా ఉన్న సంస్కారాల ఆజ్ఞకు లోబడి పనిచేస్తుంది. ఈ భగవద్ అనుభవం పొందడానికి బాబా చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ విత్ గాడ్, టు బికమ్ వన్ విత్ గాడ్. అంటే భగవంతునితో ఏకమవ్వడం మానవుని యొక్క గమ్యం. అలాంటి భగవద్ అనుభవం పొందడానికి ఆత్మ ప్రయాణం చేస్తోంది. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తోంది? భగవంతుడి నుండే విడిపడింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో బయట నుంచి రాలేదు. అంతా కూడా భగవంతుడే ఉన్నప్పుడు మనమందరం కూడా విడివిడిగా ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ విశ్వంలో ప్రతి ఆత్మ కూడా భగవంతునిలో ఏకమయ్యే ఉంటుంది. కానీ ఈ బుడగ రూపంలో ఎప్పుడైతే రూపము, కొంచెం చైతన్యము, ఒక సంస్కారము వచ్చిందో అప్పటి నుండి నేను వేరు అనేటటువంటి ఆ భావనలో ఉండిపోవడం వలన నేను భగవంతునిలో ఏకమై ఉన్నాను అనే ఎరుక ఎప్పుడు కలుగుతుంది? మళ్ళీ ప్రయాణమంతా సాగించి, అంటే రాతి నుండి మానవుని వరకు పరిణామ క్రమంలోను, మానవుని రూపంలో జనన మరణ అంటే జన్మ పునర్జన్మ ప్రక్రియను పూర్తి చేసుకుని తిరిగి భూమికల్లో అంతర్ముఖ ప్రయాణంలో భూమికల్లో 1 నుండి 6 వరకు ఈ ప్రయాణం పూర్తి చేసుకుని సద్గురువు కృప లేదా అవతార పురుషుని యొక్క కృపతో 7వ భూమికలోకి అడుగు పెట్టడం అనేది జరిగే వరకు ఆత్మ యొక్క ప్రయాణమే ఇదంతా. అలాంటి సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతి క్షణము మనసు ఎలా ఉంటుంది? లొంగిపోయి ఉంటుంది. దేనికి లొంగిపోతుంది? ఈ ప్రబలంగా ఉన్న సంస్కారాల ఆజ్ఞకు లొంగుతుంది. అంటే చెడు సంస్కారాలు మనలో ఉన్నప్పుడు ఆ చెడు సంస్కారాల ప్రాభవానికి ఈ మనసు లొంగిపోతుంది. ఆ ప్రాబల్యం ఏదైతే ఉందో అలా మంచి సంస్కారాలు ఎక్కువగా ఉన్నప్పుడు దానికి లొంగి మనసు పనిచేస్తుంది. ఏదైనా మనసు ఈ సంస్కారాలకు లొంగే పనిచేస్తూ ఉంటుంది. టగ్ ఆఫ్ వార్ అనే క్రీడలో గట్టిగా లాగే వైపునికే కదలిక ఉంటుంది. ఈ టగ్ ఆఫ్ వార్ గురించి మళ్ళీ ప్రస్తావిస్తున్నారు బాబా. ఈ టగ్ ఆఫ్ వార్ అనే ఈ ఆటలో ఎవరికైతే బలం ఉంటుందో ఆ బలం వైపుకే వీళ్ళనందరినీ కూడా లాగివేస్తారు వాళ్ళందరూ కలిసి. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఉపయోగించిన శక్తి వాళ్ళందరూ కూడా కలిసి లాగేటటువంటి ఆ శక్తిలో చాలా తక్కువ శక్తి కదలికకు అంటే 2 వైపులా సమానంగా లాగుతూ ఉంటారు. ఎప్పుడో ఒక చిన్న వీళ్ళు ఇటువైపు వాళ్ళు సడలిస్తే అటువైపు వాళ్ళ వైపు మొగ్గు చూపుతుంది. మొత్తం తాడంతా కూడా ఇటువైపు వాళ్ళు కింద పడిపోతారు. మిగిలిన శక్తి అంతా వ్యతిరేక వర్గంతో పోరాటానికే వినియోగిస్తుంది. టగ్ ఆఫ్ వార్ అనే ఆటలో ఇరువైపుల వారు బలాబలాలు తేల్చుకునే ఆడుని లాగడం వేసినప్పుడు ఆట ముగుస్తుంది. ఆ టగ్ ఆఫ్ వార్ అనే ఆట ఇటువైపు వాళ్ళు లాగుతారు, అటువైపు వాళ్ళు అటువైపు లాగుతారు. అలా ఇరు వర్గాల వారు తాడును లాగి ఎప్పుడైతే నిలిపివేస్తారో అప్పుడే ఆట ముగుస్తుంది. అలాగే భగవదనుభవం పొందే స్థితిలో అన్ని సంస్కారాలు పూర్తిగా అదృశ్యమవుతాయి. అంటే ఇక్కడ వ్యతిరేకత ఉండదు. ఎప్పుడైతే తాడును ఇటువైపు వాళ్ళు ఇటు, అటువైపు వాళ్ళు అటు లాగుతూ ఉంటేనే వ్యతిరేకత అనేది ఉంటుంది. అందువలన వీళ్ళు ఇటువైపు లాగడానికి ప్రయత్నిస్తారు. అటువైపు వాళ్ళు వాళ్ళ వైపు లాగడానికి ఆ తాడుని ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు సమాన స్థితికి అంటే వ్యతిరేకత లేనప్పుడు, అంటే అటువైపు వాళ్ళు అటువైపు లాక్కుండా, ఇటువైపు వాళ్ళు ఇటువైపు లాక్కుండా ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో వీళ్ళు అక్కడ వ్యతిరేకత అనేది ఉండదు. ఆట అయిపోతుంది. మరి భగవద్ అనుభవం పొందే స్థితిలో కూడా
ఈ అన్ని సంస్కారాలు అదృశ్యమవుతాయి. ఈ సంస్కారాల బిగువు సమానమవ్వడానికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ లాగడం అనే చర్య తాత్కాలికంగా నిలిచిపోతుంది. అంటే ఇరు వర్గాల వైపు అంటే చెడు సంస్కారాలు, మంచి సంస్కారాలు వ్యతిరేకత నశించిపోయినప్పుడు వాళ్ళ మధ్య వాటి మధ్య వ్యతిరేకత లేనప్పుడు అది నిలిచిపోతుంది. నిశ్చల స్థితికి వస్తుంది. అప్పుడు ఏదో ఒక బాహ్య విషయం ఒక సమతూకానికి విఘాతం కలిగించినప్పుడు ప్రతిస్పందనల కారణంగా పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది. కానీ ఈ ప్రశాంత పరిస్థితికి కారణం ఇరువైపులా గల సంస్కారాలు పనిచేయకపోవడం వలన కాదని, అవి ఒకదానికొకటి తాత్కాలికంగా రద్దు చేయబడడం వలన అని గ్రహించాలి. సంస్కారములన్నీ రద్దగుటతో వ్యక్తి అన్ని సంస్కార బంధముల నుండి శాశ్వతంగా విముక్తుడవుతాడు. ఎప్పుడైతే ఈ సంస్కారాలు రద్దయితే అదే కదా మనం మొదటి నుంచి కూడా చదువుకున్నది అదే. ఈ సంస్కారాల కారణంగానే మనము భగవంతునిలో ఏకమై ఉన్నామనేటటువంటి ఎరుక లేకుండా ఈ భ్రాంతిలోనే ఈ ప్రపంచమనే ద్వంద్వ ప్రపంచంలోనే ఇదంతా కూడా నిజము అనేటటువంటి భ్రాంతిలోనే మనము జీవితాల్ని గడుపుతూ ఉన్నాం. కాబట్టి ఈ సంస్కారాలు ఎప్పుడైతే రద్దవుతాయో ఈ సంస్కార బంధాల నుండి ఆ వ్యక్తి శాశ్వతంగా విముక్తుడవుతాడు. దాని ఫలితంగా వ్యక్తి జీవితం నిరవధికంగా ఏమాత్రము ఆటంకం లేకుండా దానికదే సత్యంగా వ్యక్తమై అనంతమైన అవగాహనలో ఉండిపోతుంది. ఇదే సత్యానుభవం. ఇదే నిజమైనటువంటి నిశ్చల స్థితి. అంటే పరిమిత స్వభావాలు ఉండవు. ఆ పరిమిత స్వభావాల కారణంగా కలతలు, భంగపాటు ఏమీ ఉండవు. ప్రశాంత స్థితి అనేది లేకుండా ఉండదు. అంటే ప్రశాంతత అనేది అలవడుతుంది. వ్యక్తి ఇదంతా కూడా ఎలా ఎప్పుడు పొందబడుతుంది అంటే వ్యక్తి భౌతికంగా శరీరంతో ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుంది అంటున్నారు. అంటే భూమికల్లోకి వెళ్ళినప్పుడు మరి యోగులు, సిద్ధులు వీళ్ళందరినీ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఆ ఈ మంచి చెడు సంస్కారాల మధ్య వ్యతిరేకత అనేది తగ్గిపోతూ ఉంటుంది. అటు ఇటు మొగ్గు చూపకుండా నిశ్చల స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది. ఈ సంస్కారాలన్నీ సంపూర్ణంగా రద్దు కాబడినందువలన వ్యక్తి అన్ని సంస్కార బంధములు లేక వాటి పట్టు నుండి శాశ్వతంగా విముక్తుడవుతాడు. అంటే ఎప్పుడైతే ఈ సంస్కారాలన్నీ పూర్తిగా రద్దయిపోతాయో అలాంటి ఆ సంస్కార బంధాల నుండి వాటి పట్టు నుండి పూర్తిగా శాశ్వతంగా ఈ వ్యక్తి ఈ జీవాత్మ విముక్తుడవుతాడు. దాని ఫలితంగా మొట్టమొదటిసారిగా వ్యక్తి అతనిలో అణిగి ఉన్న అతని జీవితం ఎట్టి నిరోధములు లేకుండా దానికదే వ్యక్తమవుతుంది. అంటే మొట్టమొదటిసారిగా అతనిలో లోపల ఉంటుంది. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు కదా! ఆయన లేని చోటే లేదు. ఆయన ఆ వ్యక్తిలో ఉండేటటువంటి సంస్కారాలు ఎప్పుడైతే రద్దయిపోతాయో అతని జీవితం భగవంతుని జీవితమైపోతుంది. ఎందుకంటే హద్దులు లేని సత్యం యొక్క అవగాహన కలిగి ఆ జీవాత్మ ప్రయాణం చేస్తుంది. అంటే దాంట్లో లీనమైపోతుంది. అదే నిజమైన భగవదం అనే నిశ్చల స్థితి. భగవదనుభవం పొందడానికి మనం చేసేటటువంటి ప్రయాణం ఎంతటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణమో ఒక చాప్టర్‌లో బాబా వివరిస్తున్నారు. ఈ స్థితిలో ఎటువంటి పరిమిత స్వభావాలు తలెత్తవు. ఈ ఒకేసారి ఇంక సంస్కారాలు నశించిపోయి మంచి, చెడు దానికి ఈ ద్వంద్వానికి అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇంకా పరిమితమైనటువంటి స్వభావాలు ఎక్కడొస్తాయి? అవేవీ ఉండవు. వాటి ద్వారా ఎటువంటి కలతలకు అవకాశం అంటే నిశ్చల స్థితికి చేరుకుంటుంది ఆత్మ. ఈ పరిమిత స్వభావాలు వాటి ద్వారా కలతలు ఈ వ్యక్తి భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే పొందబడతాయి. ఈ సత్యస్థితి నరకము లేక స్వర్గస్థితుల ద్వారా ఆధిక్యతలో ఉన్న సంస్కారాలను నశింపజేసే వేగవంతమైన ప్రక్రియ ద్వారా సాధ్యపడదు అంటున్నారు. శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ మనం చెప్పుకునేటటువంటి
కానివ్వండి, ఈ పరిమిత స్వభావాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే మనకి అనుభూతమవుతాయి. మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ నరకము లేక స్వర్గస్థితుల ద్వారా ఈ ఆత్మ ప్రయాణించినప్పుడు ఆధిక్యతలో ఉన్న సంస్కారాలను నశింపజేసే వేగవంతమైనటువంటి ప్రక్రియ. దాని ద్వారా సాధ్యపడదు ఈ నిశ్చల స్థితి. ఎప్పుడు ఈ నిశ్చల స్థితి దేని ద్వారా పొందబడుతుంది అంటే చిట్ట చివర గమ్యం చేరే వరకు కూడా మధ్య మధ్యలో వచ్చిపోయేవే. ఈ చనిపోవడము, అలాగే మళ్ళీ జన్మించడము, ఇవంతా కూడా ఈ మధ్యలో వచ్చేటటువంటి ఈ ప్రక్రియలే. ప్రతి వ్యక్తి వెనుకకు తిరిగి స్థూల ప్రపంచంలోకి స్థూలమైన శరీరంతో మళ్ళీ మళ్ళీ రావడానికి ఇదే ప్రధాన కారణం. అంటే సంస్కారాల కారణంగానే మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలో జన్మిస్తూ ఉంటాడు. ప్రతి మానవుడు ఆత్మజ్ఞానం పొందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. నేను భగవంతుడిని అంటే స్వస్వరూప జ్ఞానం పొందే వరకు ఈ ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది అంటున్నారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి వ్యక్తి 2 జీవితాలతో కూడిన అస్తిత్వం కలిగి ఉంటాడు. నిజంగా ఈ విషయాలన్నీ కూడా ఇవి అంటే మనం ఊహించడానికి వీలు లేనటువంటి విషయాలన్నీ కూడా బాబా మనకి క్రమక్రమంగా మనం అవగాహన చేసుకునే స్థాయికి తీసుకువెళ్ళి మరీ చెప్తున్నారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి వ్యక్తి కూడా 2 జీవితాలతో కూడిన అస్తిత్వం ఉంటాడు అంటున్నారు. అంటే పుట్టి మరణించే వరకు శరీరం కలిగి ఉండి దానితో గడిపే జీవితం ఒకటి. అంటే మామూలుగా జన్మించి బాలుడుగా ఒక తల్లిదండ్రులకు ఒక పేరెంట్స్‌కి జన్మించి నెమ్మదిగా క్రమక్రమంగా వృద్ధి పొందుతూ పెద్దవాడయ్యి, వృద్ధుడయ్యి శరీరం వదిలిపెట్టే వరకు కొనసాగేటటువంటి ఆ జీవితం ఒకటి. రెండవదేమిటి? మరణించిన పిమ్మట తిరిగి జన్మించే వరకు. మరణించిన తర్వాత మళ్ళీ జన్మించిన అవసరం ఎవరికుంటుంది? సంస్కారాలు, ఈ ఆత్మతో కూడి ఉన్నటువంటి సూక్ష్మ, మానసిక శరీరాలతో కూడి ఉన్నటువంటి ఆత్మ, దానితో పాటు ఉన్నటువంటి ఈ సంస్కారాలు ఉన్నంతసేపు ఈ ప్రక్రియ తప్పదు. కాబట్టి మరణించినటువంటి వ్యక్తి మళ్ళీ జన్మించక మానడు, జన్మించినటువంటి వ్యక్తి మరణించక మానడు. కాబట్టి ఎప్పుడైతే చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి జన్మించే వరకు, అంటే శరీరం లేకుండా గడిపే జీవితం రెండవది. 2 ఒకదాని తర్వాత మరొకటిగా నిరంతరాయంగా కొనసాగుతాయి. అంటే ఈ జీవితం ఉన్నంతసేపు ఒక రకమైన జీవితం, మరణించిన తర్వాతి జీవితం మరొక రకమైనటువంటి జీవితం. ఈ 2 జీవితాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి నిరంతరాయంగా ఈ బంధం కొనసాగుతూనే ఉంటుంది. భగవద్ అనుభవం పొందు స్థితిలో మాత్రమే జీవి పరిమిత వ్యక్తిత్వం అనే సంకెళ్ల నుండి స్వేచ్ఛ పొందుతుంది. ఎప్పుడైతే భగవద్ అనుభవం అంటే 6వ భూమిక వరకు ప్రయాణించి 7వ భూమికలోకి లేక అవతార పురుషుని యొక్క కృపతో ఆ ఒక దెబ్బతో 7వ భూమికలోకి గెంతి భగవదనుభవం పొందే స్థితిలో మాత్రమే ఈ పరిమితమైనటువంటి జీవితం అనే సంకెళ్ల నుండి ఈ వ్యక్తిగత ఆత్మ స్వేచ్ఛ పొందుతుంది. తిరిగి తిరిగి జన్మించడం అనే కొనసాగే గొలుసు ఆత్మ సాక్షాత్కార స్థితిలో చిట్ట చివరి పరిపూర్ణ స్థితిని పొంది అంతమవుతుంది. తిరిగి మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణించడము అనేటటువంటి ఈ లంకె, ఈ గొలుసు అనేది ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం ఇక్కడ పొరపాటు ఆత్మానుభవం అంటే స్వస్వరూప అనుభవం పొంది చిట్ట చివరి పరిపూర్ణ స్థితి పొందిన తర్వాత మాత్రమే ఈ జనన మరణాలకు అంతం ప్రాప్తిస్తుంది. ఇది జనన మరణాల నుండి విడిబడి శాశ్వత అస్తిత్వం పొందిన స్థితి. జనన మరణాలకు అతీతమైన మరణ రాహిత్యం అంటే జననం మరణము లేనటువంటిది ఏమిటి? అమరత్వ సిద్ధి. దాన్ని మరణం అంటే తిరిగి జన్మించి మరణించవలసిన అవసరం లేకుండా ఏకంగా భగవంతునిలో లీనమవడం, అది అమరత్వ సిద్ధి అని పిలువబడుతుంది అంటున్నారు. అయితే మానవుడు
మరణించినప్పుడు భౌతిక శరీరం విసర్జించబడుతుంది. మరణించిన తర్వాత అతని ఆత్మ పరిమిత వ్యక్తిత్వం కలిగి ఉండి కొంతకాలం తిరిగి జన్మించే వరకు అస్తిత్వం కలిగి ఉంటుంది. అందువలన సాధారణ మరణము అనగా నిజంగా అమరత్వం పొందడం కాదు. సాధారణంగా ఎవరైనా పెద్దవాళ్ళు మరణించినప్పుడు అమరుడయ్యాడు అని అంటూ ఉంటారు. కానీ అమరత్వ సిద్ధి ప్రాప్తించాలి అంటే ఎంతటి సుదీర్ఘమైనటువంటి చెయ్యాలో మనం ఇంతవరకు చదువుకున్నాం. కాబట్టి మానవుడు మరణించినప్పుడు భౌతిక శరీరం మాత్రమే విసర్జించబడుతుంది. మరణించిన తర్వాత అతని ఆత్మ ఆ పరిమిత వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. మిగిలినటువంటి 2 శరీరాలతో ఉంటుంది. మళ్ళీ కొంతకాలం ఆ తర్వాత అంటే మరణానంతర జీవితం పూర్తి చేసుకుని తిరిగి జన్మించే వరకు కూడా అస్తిత్వం కలిగి ఉంటుంది. అందువలన సాధారణ మరణము అనేది అమరత్వము అని చెప్పడానికి వీల్లేదు. అహంకార మనసు మిగిలి ఉన్నందువలన వ్యక్తి మరణముల నుండి స్వేచ్ఛ పొందజాలడు. దీన్ని ఎందుకు అమరుడు అనకూడదు అంటే ఇంకా అహంతో కూడినటువంటి మనసు మిగిలి ఉంది. సూక్ష్మ శరీరం ఉంది, మానసిక శరీరం ఉంది. దానితో కూడి ఉన్నటువంటి ఆ సంస్కారాలున్నాయి, కోరికలున్నాయి. అందువలన తప్పనిసరిగా మళ్ళీ జన్మించవలసిన అవసరం ఉంటుంది. సాధారణ మరణం తర్వాత పరిమిత వ్యక్తిత్వం, అహంభరిత మనస్సు మిగిలి ఉంటుంది కనుక దానిని జన్మరాహిత్యంగా భావించరాదు. ఇది సాధారణ మరణం తర్వాత ఇంకా జన్మరాహిత్యం అయిపోయింది వాళ్ళకి అని చెప్పడం అనేది సరికాదు అంటున్నారు. ఎందుకు అంటే నిజానికి ప్రతి ఆత్మ కూడా ఈ 2 శరీరాలతో స్థూల శరీరం మాత్రమే వదిలిపెట్టింది కానీ మిగిలిన 2 శరీరాలు, మనసు, సంస్కారాలు అన్నీ కూడా కూడి ఉంటాయి. జననము మరణము ఈ 2 ఒకదాని వెంట మరొకటి సంభవించడం, చైతన్యం దానితో పాటు అజ్ఞానం మిగిలి ఉండడం వలన జరుగుతుంది. చైతన్యం పరిపూర్ణమైంది మానవునిగా వచ్చేసరికి, కానీ అజ్ఞానం అనేటటువంటి ఈ సంస్కారాల ముసుగులో ఈ మనసు కూడి ఉన్నందున మనోనాశ జరగాలి అంటే ఈ సంస్కారాలు పూర్తిగా రద్దయిపోవాలి. అజ్ఞానం సత్యంలో జీవితాన్ని సాధ్యపడనీయదు. అజ్ఞానం ఉన్నంతసేపు సత్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి అది ఒప్పుకోదు అంటున్నారు. ఇక్కడికి ఈ రోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.